హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూస్తున్నారు రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. టెక్ న్యూస్ ఎపిసోడ్ 56కి అయితే అందరు స్వాగతం. మీరు డేట్ చూస్తుంటే జూన్ 28, 2024. ఈరోజైతే మీకు చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్లు అయితే ఉన్నాయి. మీరైతే వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ అలాగే మన ఛానల్లో మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్ చేయడానికి నాకు కొంచెం మోటివేషన్ అయితే వస్తుంది. ఖచ్చితంగా మీరైతే వీడియోని ఒక లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం అయితే న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ చూస్తున్నా మనకి మెటా ఏఐ నుంచి. మనకి మెటా ఏఐ ఒక చాట్ బాట్ని అయితే రీసెంట్గా మెటా అయితే తీసుకొచ్చింది. 1 month బ్యాక్ తీసుకొచ్చిన. ఇది ఓన్లీ బీటా యూజర్స్కి మాత్రమే అవైలబుల్గా అయితే ఉంటుంది. వాట్సాప్లో కానీ, మనకి ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ బీటా యూజర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం అవైలబుల్గా తీసుకొచ్చారు. ఇప్పుడైతే అందరికైతే ఈ ఫీచర్ని అయితే రోల్ అవుట్ చేశారు. చాట్ బాట్ని అయితే మీ మొబైల్లో వాట్సాప్లో మీరైతే ఈ చాట్ బాట్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. వాట్సాప్ ఓపెన్ చేశాక ప్లస్ సింబల్ పైన సర్కిల్ షేప్లో అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకి చాట్ జీపీటీ లాగా అయితే వర్క్ అవుతుంది. దీనిపైన ఒక వీడియో చేశాను, చాలా క్లారిటీగా ఒక వీడియో చేసి మన ఛానల్లో పెట్టాను. ఇక్కడ కార్డ్స్లో అయితే ఐ కార్డ్స్లో ఆ వీడియో ఉంటుంది, కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక చాట్ జీపీటీ లాగా అయితే మనకు వర్క్ అవుతుంది. మనం ఏ క్వశ్చన్ అడిగినా మనకి ఆన్సర్ ఇస్తుంది. మనకి ఏ జనరేట్ ఇమేజెస్ని క్రియేట్ చేసేస్తుంది. చాలా ఫీచర్స్ అయితే దీంట్లో అయితే ఉంటాయి. మీ క్రియేటివిటీ తగ్గట్టు మీకు క్వశ్చన్లకి ఆన్సర్ కానీ, లేకపోతే ఏ ఫొటోస్ కానీ మీరైతే దీని ద్వారా అయితే పొందొచ్చు. మీరైతే దీనికి సంబంధించిన వీడియో చేసి మన ఛానల్లో పెట్టాను, కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఇక్కడ ఐ కార్డ్స్లో ఆ వీడియో ఉంటుంది, చూడండి. చూసాక మీరైతే ఖచ్చితంగా క్లారిటీగా చేస్తారు. మీరు చాట్ జీపీటీ యూజ్ చేయడం 90% మీరైతే ఆపేస్తారు. దీనికోసం తెలుసుకున్నాక అంత బాగుంటుంది. నేనైతే ఆల్మోస్ట్ ఒక 1 month నుంచి యూజ్ చేస్తున్నాను నేను, ఎందుకంటే బీటా యూజర్ని. బట్ నాకైతే ఈ ఫీచర్ అయితే చాలా బాగా నచ్చింది, చాట్ బాట్ అయితే. ఇక నెక్స్ట్ నుంచి చూసుకున్నా మనకి ఐక్యూ నుంచి అయితే ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ అయితే రాబోతుంది. ఇది మనకి జూలై 4వ తారీఖున అయితే చైనాలో అయితే లాంచ్ అవబోతుంది. దీని పేరు చూస్తున్నా మనకి ఐక్యూ నియో 9S Pro Plus. మొబైల్ పేరు అయితే కొంచెం పెద్దగా ఉంది. ఈ పేరుతో తీసుకొస్తారో ఒకవేళ మన ఇండియాకి వస్తే, లేకపోతే ఐక్యూ 10 సిరీస్ ఉంటాయి కదా, బట్ ఆ 10 సిరీస్ మీద తీసుకొస్తారో చూడాలి. ఈ మొబైల్లో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. ఈ మొబైల్ మేబీ మన ఇండియాకి వస్తే మనకి ఏ నేమ్తో తీసుకొస్తారో, మనకి 9 సిరీస్లో తీసుకొస్తారో, 10 సిరీస్లో తీసుకొస్తారో చూడాలి. ఖచ్చితంగా ఈ మొబైల్ అయితే మన ఇండియాకి అయితే వస్తుంది. మొబైల్ అయితే జూలై 4వ తారీఖున చైనాలో అయితే లాంచ్ అవబోతుంది. నాకు తెలిసి అయితే ఈ మొబైల్ నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ మొబైల్ అయి ఉండొచ్చు. ఐక్యూ నుంచి అయితే చూడాలి. మన ఇండియాకి తీసుకొస్తే ప్రైస్ ఏ మోడల్తో తీసుకొస్తారో అది క్వశ్చన్ మార్క్. ఇక నెక్స్ట్ చూసుకున్నాం మనకి మోటో నుంచి ఇప్పటి వరకు మనం మొబైల్ ఫోన్ చూస్తాం. రీసెంట్గా ఒక TWS బడ్స్ లాంచ్ చేస్తారు. మోటోలో నుంచి మనమైతే ట్యాగ్స్ అయితే చూడబోతున్నాం. మనకి యాపిల్ ట్యాగ్ ఉంది కదా, అండ్ అలాగే సామ్సంగ్ కూడా ఒక ట్యాగ్స్ని తీసుకొచ్చింది. బ్లూటూత్ ట్యాగ్స్ మనకి మన పెట్స్ కానీ, ఏదైనా లగేజ్ కానీ మనం దానికి అటాచ్ చేస్తామనుకోండి, అవి మన చుట్టుపక్కల ఎటైనా వెళ్ళిన పెట్స్ ఎటైనా వెళ్ళాయి అనుకోండి, మనమైతే ట్రాక్ చేసుకోవచ్చు. మన లగేజ్ దగ్గరలో ఎక్కడైనా పడిపోయినా దాన్ని అయితే ట్రాక్ చేసుకోవచ్చు. ఇలా ఉంటే మనకు స్మార్ట్ ట్యాగ్స్ అయితే ఇప్పుడు మోటోలో కూడా ఒక ట్యాగ్ని అయితే తీసుకొచ్చింది. దీని ప్రైస్ చూసుకుంటే US లో $29 అయితే పెట్టబోతున్నారు. మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే దాదాపు $2,423 దాకా ఉండొచ్చు. 2,400 చిల్లర అయితే ఉండొచ్చు. చూడాలి మన ఇండియాకి తీసుకొస్తే బట్ దీని ప్రైస్ ఎంత పెడతారో. వెబ్సైట్లో అయితే కమింగ్ సూన్ అని పెట్టారు, బట్ దీనికి కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా ఇక్కడ మీకు కనబడుతున్నాయి. చూడండి, ఒకవేళ మన ఇండియాకి తీసుకొస్తే దీని ప్రైస్ ఎంత పెడతారో చూడాలి. బట్ మనకి మోటోలా బడ్జెట్లో మంచి ఫోన్ తీసుకొస్తుంది. ఈ ట్యాగ్ను కూడా తీసుకొస్తే బట్ మనకి చాలా బాగుంటుంది. ఇది మనకి బ్లూటూత్తో వర్క్ అవుతుంది. చూడాలి ఇది తీసుకొస్తే దీని ప్రైస్ ఎంత పెడతారు. ఇక నెక్స్ట్ చూసుకున్న మనకి వన్ ప్లస్ అయితే జూలై 3వ తారీఖున చైనాలో OnePlus Ace 3 Pro ఒక మొబైల్ అయితే లాంచ్ చేయబోతుంది. ఇందులో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది. 6100 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ అలాగే 24 GB ర్యామ్ అండ్ 1 TB స్టోరేజ్ కూడా దీంట్లో అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. చూడాలి ఈ మొబైల్ని మన ఇండియాకి తీసుకొస్తారు. కాకపోతే OnePlus Ace 3 Pro కాదు, మనకి ఈ మోడల్ అయితే మారుస్తారు. బట్ మోడల్ మార్చి మనకైతే మొబైల్ ఖచ్చితంగా తీసుకొస్తారు. చూడాలి ఇక్కడ తీసుకొస్తే దీని మోడల్ ఏం పెడతారో, దీని ప్రైస్ ఎంత పెడతారు. ఇక నెక్స్ట్ చూసుకున్నా మనకి యాపిల్ విజన్ ప్రో అయితే మనకి లాంచ్ చేసింది. బట్ కాకపోతే మన ఇండియాకి తీసుకురాలేదు. ఫస్ట్ స్టార్టింగ్లో వాళ్ళైతే కొన్ని కంట్రీస్కి తీసుకొచ్చారు. ఇప్పుడైతే మనకి చాలా కంట్రీస్కి అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు యాపిల్ విజన్ ప్రో చూసుకున్నా మనకి ఈ కంట్రీస్లో అయితే అవైలబుల్ అయితే ఉంది. చైనా, హాంకాంగ్, జపాన్, సింగపూర్, UK, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడా ఈ కంట్రీస్లో అయితే ఇప్పుడు యాపిల్ విజన్ ప్రో అవైలబుల్ అయితే ఉంది. మన ఇండియాకి ఎందుకు తీసుకురాలో బట్ తెలియట్లేదు. ఫ్రెండ్స్, ఈరోజు టెక్ న్యూస్ అయితే. టెక్ న్యూస్ మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరి టెక్ న్యూస్ వీడియోస్, టెక్ లెడ్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్ అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.